सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ शिवाय गुरवे नमः। ॐ श्री अरुणाचलेश्वर शिव श्री गुरुदक्षिणामूर्तये नमः। अण्बे शिवम् अण्बे शिवम् अण्बे शिवम् अण्बे शिवम् शिवोऽहं 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 शिवोऽहं। పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ మనం పరమేశ్వరుని యొక్క రుద్రాన్ని గురించి, ఆ రుద్ర ప్రశస్తిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈశ్వర ధ్యానం హృదయాన్ని చాలా పవిత్రీకరిస్తుంది. భారతీయ సనాతన సాంప్రదాయం మనం చూసే సప్త సముద్రాల కంటే ఇంకా ఇటువంటి సముద్రాలు కోటి ఉన్నా వాటికి మించినటువంటి లోతు కలిగినటువంటి గొప్పదైన సాంప్రదాయం. ఆకాశం అంత విశాలమైన సాంప్రదాయం, అన్నిటినీ తన హృదయంలో దాచుకోగలిగేటువంటి సాంప్రదాయం. మతం పేర భారతీయులు ఎప్పుడు ఎవరిని హింసించెరగరు, ఎవరి ప్రాణాలు తీసెరగరు, ఎవరిని నొప్పించెరగరు. సంస్కారవంతమైనటువంటి భారతీయ జీవన విధానం చాలా సర్వోత్కృష్టమైనటువంటిది. ప్రధానంగా రుద్రం కానీ, శివ పంచాక్షరి ధ్యానం కానీ, శివ దీక్ష తీసుకొని కానీ ఇలాగ ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారి హృదయాలు చాలా విశాలమైనటువంటి ఆకాశాలు, హృదయ ఆకాశాలు. చిదంబర నటరాజస్వామి ఆ హృదయంలో నాట్యం చేస్తూ ఉంటారు. అందుకే నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఓ రుద్ర, నీ ఆగ్రహానికి నమస్కారం అంటున్నారు. భగవంతునికి మన మీద ఎందుకు ఆగ్రహం వస్తుంది? భగవంతుడు చాలా దయామయుడు, భగవంతుడు చాలా ప్రేమమయుడు. భగవంతునికి తన బిడ్డల మీద ఎప్పుడు ప్రేమే ఉంటుంది కానీ ద్వేషం ఉండదు. భగవంతుని ప్రేమ వర్ణనాతీతమైనటువంటిది. అందుకే మనం అన్బే శివం అని చెప్తున్నాం. ప్రేమయే ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నాం. అపురూపమైనటువంటిది భగవంతుని యొక్క ప్రేమ. మానవుడు అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాడు, కానీ భగవంతుడు క్షమాస్వరూపుడు, దయాస్వరూపుడు, అనంతమైనటువంటి కారుణ్యం రూపం దాల్చినటువంటి వాడు, అపరాధాల కోట్లని మన్నించేటువంటి వాడు. కలియుగంలో మానవుల మనసులు చాలా వికృత భావాలకు లోనై ఎటో వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ మంత్రంగాలన్నిటిని కూడా వాటిని అదుపు చేసి తన పవిత్రమైనటువంటి నామస్మరణం చేసే భక్తుని, ఆ పంచాక్షరి ధ్యానం చేసేవారిని, ఆ రుద్ర పారాయణం చేసే మనసుల్ని అదుపుకు తీసుకొచ్చేటువంటి పశుపతి నాథుడు ఆ మహాదేవుడు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఎంతో కాలం మనం బ్రతికి ఉంటామో అంతకాలం శివధ్యానం చెయ్యాలి. అసలు ఎంతకాలం మేము శివధ్యానం చేయాలి అనే ప్రశ్నకి, మనం ఎంతకాలం బ్రతికుంటామో ఆ ఆత్మ సాక్షాత్కార దివ్యమైనటువంటి అనుభవం కలిగేంత పర్యంతం సాధన అవసరమైనటువంటిదే. భారతీయ సాధనలో భక్తుడు లోపలికి వెళ్ళిపోతాడు. అతడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంతో అంతరంగం లోపలికి వెళ్ళిపోతాడు. అందువలన ఆరోగ్యంతో ఉండి చేతులారగా నువ్వు ఎంతకాలం నువ్వు రుద్రాభిషేకం చేసుకోగలవో అంతకాలం రుద్రాభిషేకం చేసుకొని, ఎంతకాలం నీ నోటితో నువ్వు పంచాక్షరి మహామంత్రాన్ని జపించగలవో అంతకాలం బాహ్యంగా జపించని, మౌనంగా మనసులో కూడా జపించని, భగవంతుని స్తోత్రాలన్నింటినీ పారాయణం చెయ్యని, రుద్రం పారాయణం చెయ్యని ఎంతకాలం చేయగలవో, ఎంతకాలం నువ్వు దీక్ష తీసుకొని, శివదీక్ష తీసుకొని, ఎంతకాలం శివరాత్రికి ముందు ఒక 40 రోజులు 80 రోజులు దీక్షలు తీసుకొని జపం చేయగలవో అంతకాలం చెయ్యని. అసలు జీవితం అంతా దీక్షగానే స్వామి పాదాలకు అర్పితం కాని. అందుకే ఇక్కడ కార్తీక మాసంలో కొన్ని దీక్షలు ఉంటాయి.
అప్పుడు ఆ మాసం అంతా దీక్షలు. ఇక గోవింద దీక్షలు ఉంటాయి. పాదరక్షలు కూడా ధరించకుండా అలాగే నడిచి వస్తారు. తారు రోడ్డు మీద ఎండాకాలంలో ఎలా నడిచి వస్తారు. ఇక శ్రీశైలం వెళ్ళేటువంటి వాళ్ళు ఆ మార్కాపురం, దోర్నాలు ఇవన్నీ నడుచుకుంటూ స్వామి దర్శనానికి చేదుకో మల్లయ్య అంటూ ఆ కొండలంతా ఎక్కుతూ స్వామి దర్శనానికి వెళ్తారు. అలాగే అహోబిలానికి ఆ మెట్లు ఎక్కడం అహోబిలం దగ్గర అనారోగ్యంతో ఉండే వాళ్ళకి చాలా కష్టమైనటువంటిది. షోల్డింగర్ కొండలు ఎక్కుతుంటారు. ఇంకా అమ్మవారి కొండలు జమ్మూలో వైష్ణోదేవి కొండలంతా కూడా ఎక్కడం ప్రారంభిస్తారు. తిరుమల కొండలు ఎక్కుతుంటారు. అన్ని కొండలు ఎక్కుతూ ఉంటారు. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ప్రయాణాలు చేసి ఈ దర్శనాలన్నీ చేసుకుంటూ భారతీయులు ఎక్కడున్నావు 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 అంటూ భగవంతుడిని వెతుకుతుంటాడు. సనాతన ధర్మంలో రుద్రంలో ఇలా చెప్పబడింది, భగవంతుడు అంతటా ఉన్నాడు. నీ అంతరంగంలో నుంచి చీమ నుంచి నువ్వు చూసే ఈ సమస్త ప్రపంచం అంతటా తానే తప్ప మరి ఏదీ లేదు, అంతటా తానే ఉన్నాడు. నీ అంతరంగంలో యుక్తమైన సాధనలు చేసి ఆ వెలుగుని నువ్వు దర్శించాలి. ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి హృదయం. అందుకని ఎన్నో గ్రంథాలు మీరు చూస్తుంటారు, లక్షల కోట్ల గ్రంథాలు మీరు చూస్తుంటారు, చాలా గ్రంథాలు చదువుకుంటుంటారు. ఈ సమస్త ప్రపంచంలో ఏ గ్రంథంతో సాటి లేనటువంటి గ్రంథం ఒకే ఒక గ్రంథం ఉన్నది, భారతీయ ఋగ్వేదం. ఋగ్వేదంతో సాటి అయినటువంటి గ్రంథం నా భూతో నా భవిష్యతి. సమస్త ప్రకృతిని ప్రేమిస్తూ ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల రహస్యాలను తెలిపేటువంటి ఏకైక గ్రంథం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో మేరుపూసలాగా ప్రకాశించేటువంటిది ఋగ్వేదం. నా భూతో నా భవిష్యతి. ఇంకా అలాంటి గ్రంథం మరలా రాదు, ఎవరు రాయలేరు అది, ఎందుకంటే ఈశ్వర ప్రోక్తమైనటువంటిది. అందుకని ఈ చతుర్వేదాల సారంగా ఉన్నటువంటి రుద్రంలో నమస్తే రుద్ర మన్యవుతో తెషవే నమః. నేను చాలా బహుజన్మల్లో పొరపాట్లు చేశాను, ఎన్నో దొంగతనాలు చేసి ఉంటాను, హత్యలు చేసి ఉంటాను, అపరాధాలు చేసి ఉంటాను, అసత్యాలు మాట్లాడి ఉంటాను, జంతువుని బాధ పెట్టుంటాను, మనుషులు బాధ పెట్టుంటాను. ఇప్పుడు ఈ జన్మలో కూడా ఏమేమి చేశాను నాకు తెలియదు రుద్ర, నా తప్పులన్నీ మన్నించు అంటూ ప్రారంభంలోనే స్వామివారికి భక్తితో నమస్కరించి నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, నా తప్పులు మన్నించు అని అడుగుతున్నాడు. ఇక్కడికి ఆగిపోతుంది హృదయం. నిజంగా అది ఊరికే రుద్ర నా తప్పులు మన్నించు అని వెళ్ళిపోవడం లేదు. నిజంగా నా తప్పులు మన్నించు అంటూ ఆర్ద్రతతో భగవంతుని వేడుకోవడం, అది హృదయంలో నుంచి రావాలి. ఊరికే మా క్యాజువల్గా చెప్పేది వేరు. మనం చూస్తుంటాం, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధుమిత్రాదులు కానీ వాళ్ళలో కొంతమంది మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంటారు. ఒక్కొక్కరు మిమ్మల్ని ఏ విధంగా అభిమానిస్తుంటారో మీకు అర్థమవుతుంది కదా. నువ్వంటే బలిష్టం అంటే నాకని చెప్తారు కొంతమంది ఏం చెప్పరు, నువ్వంటే నాకు బలిష్టం అవి ఏం చెప్పరు. కానీ మీకు అర్థమవుతుంది బలిష్టం అని చెప్పిన వాళ్ళకి ఎంత ఇష్టం ఉందో, ఏం చెప్పకపోయినటువంటి వాళ్ళకి ఎంత ఇష్టం ఉందో ప్రవర్తనలో అర్థమవుతుంది. ఇది ఒక మాటలో ఒక ప్రవర్తనలో ఆ ఇష్టం అనేటువంటిది అర్థమైపోతుంది. అందువల్ల ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఇది రుద్ర ప్రార్థన చేసేటప్పుడు మనం ఇక్కడ హృదయంతో మాట్లాడుతున్నాం స్వామితో, స్వామి నా తప్పులు మన్నించు అంటున్నాం. ఊరికే మనం చెప్పేటప్పుడు ఏంది స్తోత్రాలు చదువుతాం కదా, అపరాధ స్తోత్రం చదువుతారు. అదేంటి గ్రూప్కి అందరూ నిలబడుకొని అపరాధ సహస్రాణి క్రిమ్యంతే అహర్నిశం మయా దాసోయమితి మామాత్వా క్షమస్య పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమే. ఇలాగా ఊరికే ఒక చదువుతుంటాం. ఆ స్తోత్రం నేర్చుకున్నాను కాబట్టి చదవడం, ఇక్కడ అది కాదు. రుద్రం నేర్చుకున్నాను కాబట్టి రుద్రం చదివేది కాదు. ఇక్కడ ఆగిపోయింది మనసు. రుద్ర నా తప్పులు క్షమించవా స్వామి, నన్ను క్షమించవా, నువ్వు నన్ను క్షమించావంటే కానీ ముందుకు వెళ్ళలేను. నేను ఇంకొక అడుగు పెట్టాలంటే ముందు క్షమించాలి, నన్ను క్షమించు. ఎందుకంటే భగవంతుడు క్షమాస్వరూపుడు అని ముందే మనం చెప్పుకున్నాం. భగవంతుడు చాలా క్షమాస్వరూపుడు, అనంతమైనటువంటి మన కోట్ల అపరాధాల్ని మన్నించేటువంటి వాడు. అందుకని
మనం ఒక అష్టోత్తరం చేస్తాం. అష్టోత్తరం అంటే ఏంటి? 108 మంత్రాలు ఉండేటువంటిది. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఒక అష్టోత్తరం చేస్తాం. అష్టోత్తరం అంటే ఏంటి? 108 మంత్రాలు ఒకటి ఉండేది కాదు. అలా అది కాదు, భారతీయ హృదయం వేరుగా చెప్తుంది. శతం అనంతం భవతి, శతం అనంతం భవతి. 100 అంటే అనంతము అని చెప్పారు. సహస్రం అంటే అనంతానంతం. అనంతం అంటే లెక్క పెట్టడానికి సాధ్యం కానంత. కాబట్టి లెక్క పెట్టడానికి సాధ్యం కానంతటి అపరాధాలు నేను చేసి వచ్చేసాను. ఇప్పుడు ఈ జన్మలో నాకు రుద్రం దొరికింది. ఆ రుద్రాన్ని నేను పారాయణం చేయాలంటే అప్పుడు నేను చేసినటువంటి సకల దోషాలన్నిటినీ, సకల అన్ని రకాలైనటువంటి ఘోరమైనటువంటి అన్ని పొరపాట్లను మన్నించమంటూ భగవంతుని మ్రోల కన్నీళ్లతో చేసే ఆ ప్రార్థన సాధారణమైనటువంటి ప్రార్థన కాదు, అద్భుతమైనటువంటిది. ఆ ప్రార్థన చాలా అద్భుతమైనటువంటిది. ఎంత హృదయంతో ఉంటుందో అది నేను వర్ణించలేను. దాన్ని నాకు మాటలు రావటం లేదు. అదంతే. ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా ఆ భగవంతుని హృదయంలో తలుచుకొని చేసే ప్రార్థనలో ఆర్ద్రత రావాలి. ఈ రోజుల్లో మన కలియుగంలో ఉన్నాం కదా, ఇవన్నీ చాలా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎవరికి అసలు నచ్చవు. ఒకరికో ఇద్దరికో నచ్చుతాయి అనుకుంటాను. ఒక్కరికి నచ్చినా కూడా పర్వాలేదు అనుకుంటున్నాను నేను. ఒక్కరికి, ఎవరు? ఈశ్వరుడికి నచ్చని స్వామి అపరాధాల కోట్లు చేసేటువంటి మానవ జాతిని అంతటినీ మన్నించు. ఆ మన్నించని దగ్గర ఆగిపోతుంది హృదయం. నీ పవిత్ర పాదాల మీద మా శిరస్సు ఉంచి హృదయంతో కన్నీళ్లతో మేము నిన్ను వేడుకుంటున్నాము. నీవు మమ్మల్ని అనుగ్రహించాలి. ఈ కోట్ల అపరాధాలన్నిటి నుంచి అనుగ్రహించి ఒక నూతన జీవితాన్ని, ఒక విశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించాలి. అలా ప్రసాదించేటువంటిదే రుద్రం. తీరం కానరాని సాగరమున శివని నామమే మాకు దారి చూపును. భవసారమున శరణు నీడు శరణాగత రక్షక శంభో. రుద్రనామము రక్షణ మందిరం శూలధారి శాంత స్వరూపం. భవసింధు దాటించు దర్శక శివ శరణమే మాకు శాశ్వత మార్గము. తీరం కానరాని సాగరమున శివని నామమే మాకు దారి చూపును. భవసారమున శరణు నేడు శరణాగత రక్షక శంభో. ఎన్నో జన్మల సంచిత పాపపు మూట ఎన్నాళ్ళు మోయాలి. ఈ మాయ బాట కైలాసగిరి మేలు నీ కృపా దృష్టి కడిగి వేయును మా కర్మల సృష్టి. సరిగమ పమగరి సరిగమ పదప మమగ సరిగమ పమగరి సరిగమ పదప మమగ. తీరం కానరాని సాగరమున శివని నామమే మాకు దారి చూపును. భవసారమున శరణు నేడు శరణాగత రక్షక శంభో.
చేసి తిని పదకమలము పంచాక్షరీ మంత్ర ప్రభావమున పారత్రోలు మా ప్రాణ భయమున పదన సరిగమ పమగరి సనగ పమగ